జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో అండి. ఎందుకంటే మనం గత కొంతకాలంగా మనం చూస్తున్నాము, మన దేవి దేవతలను అవమానిస్తూ, మన గ్రంథాలను అవమానిస్తూ, మన శ్లోకాలను కూడా అవమానిస్తూ, బహిరంగంగా ఈ కోట్లాది మంది ఆరాధిస్తున్న మన రాముణ్ణి, కృష్ణుణ్ణి అవమానకరంగా మాట్లాడుతూ, హేళన చేస్తూ, వాళ్ళను అసలు ఈ దేశంలో మన రాముణ్ణి, కృష్ణుణ్ణి బహిరంగంగా అవమానిస్తుంటే కూడా మనం ఇంకా చూస్తూ వాళ్ళని ఏమి చేసుకోలేక పోతున్నామంటే, మనం ఎంత దిగజారిన స్థితిలో ఈ ఈ దేశంలో హిందువులు ఉన్నారనేది ఒకసారి ఆలోచించండి. ఎవరండి వీళ్ళంతా? ఎవరు వీళ్ళు? అటు కత్తి పద్మారావు కావచ్చు, కత్తి మహేష్ అనేటోడు కావచ్చు, లేకపోతే పెరియార్ కావచ్చు, లేకపోతే ఇంకెవడైనా కావచ్చు. మీ వీళ్ళందరూ ఎవరసలు వీళ్ళంతా? ఈ దేశానికి పట్టిన దరిద్రులు వీళ్ళంతా. ఈ దరిద్రులు మాకు స్వేచ్ఛ ఉంది, మాకు రాజ్యాంగం మాకు స్వేచ్ఛ ఇచ్చింది, మాకు అడిగే హక్కు ఉంది అని చెప్పి మన కోట్లాది మంది విశ్వసిస్తున్న రాముణ్ణి, కృష్ణుణ్ణి వాడు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే మనం పడాలా? ఈ వీటి మీద వెళ్ళి రాముని, కృష్ణుని ఈ విధంగా తిడుతున్నారండి అని మనం కేసేస్తే వాడు ఏదో చిన్న చిన్న కేసులు వేసి ఏదో మన ఆవేశాన్ని అప్పటికప్పటికి మనల్ని ఏదో సంతృప్తి పరచాలని చూస్తున్నారు తప్పించి కఠినమైన చట్టాలు కూడా లేవు మనకు. కఠినమైన చట్టాలు కూడా లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంక ఇది ఎంతకాలం ఇలా? ఇంకా ఎంతకాలం? దీనికి మనం స్టాప్ చేయాలి మనం. దీనికి ఎక్కడో ఒక దగ్గర మనము ది ఎండ్ అనే బోర్డు పెట్టాల్సిందే మనం. అందుకోసమే శివశక్తి నుంచి కరుణాకర్, హిందూ జనశక్తి నుంచి లలిత్, రాష్ట్రీయ దళిత సేన నుంచి మేమంతా కూడా కూర్చొని చాలా ఆలోచించాం. ఏం చేద్దాం? దీనికి ఎక్కడో ఒక దగ్గర ఒక బ్రేక్ పడాలా? వీళ్ళకి ఎక్కడో ఒక దగ్గర వీళ్ళని గట్టిగా మనం ఆపాలి అన్న ఆలోచనతో మేము ఆలోచించినప్పుడు ఎందుకంటే మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకోలేనప్పుడు, మనం కోట్లాది మంది ఆచరిస్తున్న మన మన ఈ దేశానికి ఆత్మ లాంటి వాళ్ళైనా రాముని, కృష్ణుని కూడా బహిరంగంగా తిడుతున్నా కూడా మనం వాళ్ళని అడ్డుకోలేకపోయి, చట్టపరంగా చర్యలు తీసుకోలేకపోతే, అసలు వాళ్ళని రాముణ్ణి, కృష్ణుని ఏమైనా అందామంటేనే వాడు భయపడాల వాడు. అలాంటి సిచ్యువేషన్ తీసుకురావాలని చెప్పేసి ఆలోచించినప్పుడు, మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు మేము ఒక నిర్ణయానికి వచ్చాము. ఏంటంటే, మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, నేషనల్ హానర్ స్టేటస్ టు రామ అండ్ కృష్ణ. ఒక యాక్ట్ కావాలి. యాక్ట్ కానీ లేకుంటే హానర్స్ కిందకి వీళ్ళిద్దరిని తీసుకొని రావాలి. ఎందుకంటే మనకు ఒక యాక్ట్ ఉందంటే, పిన్హా యాక్ట్ అని ఒకటి ఉంది మనకు. అంటే అది ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్స్ అని చెప్పేసి యాక్ట్ అని 1971లో తీసుకొచ్చారు. అది దీంట్లో ఏమేమి వస్తాయంటే, జాతీయ పతాకాన్ని అవమానించిన, రాజ్యాంగాన్ని అవమానించిన, జాతీయ గీతాన్ని అవమానించిన, మన దేశం మ్యాప్ ఉంది కదండి, ఆ మ్యాప్ను అవమానించిన, వీటిని ఏటిని కూడా అవమానిస్తే ఇమ్మీడియట్గా ఎవరో వచ్చి కేసు పెట్టిన అవసరం లేదు. ఎవరో వచ్చి వాడు అవమానించిన కేసు పెట్టిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా పోలీసులే స్పందించి సుమోటోగా కేసులు ఫైల్ చేసి వాళ్ళు లోపలేస్తారనమాట. ఈ యాక్టు అలాంటి యాక్ట్ ఉంది. ఇది మనం తయారు చేసుకున్న మన జాతీయ పతాకాన్ని అవమానించి, మనం రాసుకున్న మన రాజ్యాంగాన్ని అవమానిస్తేనే ఇంత గౌరవం ఉన్న ఈ దేశంలో, కోట్లాది మంది విశ్వసించే ఈ దేశానికి మూల పురుషులైన రాముణ్ణి, కృష్ణుణ్ణి అవమానిస్తుంటే, ఈ దరిద్రులు అవమానిస్తుంటే మనం వాళ్ళని ఏం చేసుకోలేకపోవడం ఏంటి? అందుకోసమే మాకు నేషనల్ హానర్స్ అని చెప్పి వీళ్ళిద్దరిని, రాముణ్ణి, కృష్ణుణ్ణి ఈ దేశం ప్రకటించాలి. వాళ్ళ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇమ్మీడియట్గా ఆ చట్టాల ద్వారా ఇమ్మీడియట్గా సుమోటోగా వాళ్ళని అరెస్ట్ చేసి, ఎవడో మనకు కంప్లైంట్ చేయని అవసరం లేదు, పోలీసులే సుమోటోగా వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి బొక్కలేయాలి. ఇలాంటి చట్టాన్ని మనం తీసుకురావాలి. మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలి. కాదంటారా? ఒకసారి ఆలోచించండి.
అందుకోసమే మీ ఈ 3 సంస్థలు మేమందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ నెల 19వ తారీఖు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఒక దీక్ష కూర్చుంటున్నామండి 1 డే కోసము. ఎందుకంటే ఇది జాతీయ మీడియాకు ఎళ్ళాలి ఇది. ఇది జాతి మొత్తం తెలవాలి. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క దగ్గరికి చేరుకోవాలి. మన డిమాండ్ ప్రతి ఒక్క దగ్గరికి మనం ఇక్కడ హైదరాబాద్‌లో కూర్చోనో, లేకుంటే హైదరాబాద్‌లో కూర్చోనో, ఇక్కడ విజయవాడలో కూర్చోనో ఈ డిమాండ్ కాదు చేయాల్సింది మనం. యావత్ దేశం మొత్తం ఈ డిమాండ్ ఎళ్ళాలి. యావత్ దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు ఈ డిమాండ్ చేయాలి. ప్రభుత్వాలను అడగాలి. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు గట్టిగా మనం అడిగితే ఇలాంటి డిమాండ్స్ గనుక మనం సాధించగలిగితే ఒక్కొక్క నా కొడుకుని వీళ్ళందరిని ఒక ఆట ఆడియచ్చు మనం. అసలు వాడికి ఏం పట్టింది రాముడి గురించి కృష్ణ గురించి మాట్లాడడానికి? ప్రతి ఒక్కడు ఇదే దరిద్రం. వీలైతే మీ అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ఈ దేశంలోని హిందువులు కూడా అలాగే ఢిల్లీలోని చుట్టుపక్కల ఉన్న హిందువులు కూడా ఎంతవరకు మీ కాంటాక్ట్స్లో ఉన్న అందరికి కూడా ఈ వీడియోస్ పంపండి. మా ఇన్ఫర్మేషన్ అందరికి చేర్చండి. మీకు ఎక్కడ నెట్వర్క్ ఉంటే అక్కడికి పంపించి ఈ నెట్వర్క్ని చేర్చండి. అంటే ఈ వీడియోని చేర్చండి. మా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందేలా చేయండి. 19వ తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్లో దీక్ష చేస్తున్నాము. ఆ దీక్షకు మీ అందరి ఈ దేశంలో ఉన్న ఈ దేశమే కాదు ప్రపంచంలో ఉన్న హిందూ అనే ప్రతి ఒక్కరి సంఘీభావం మాకు కావాలి. మీ సపోర్ట్ కావాలి మాకు. మీరు ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీ అందరూ కూడా. ఎందుకంటే ఇది మన బాధ్యత. రాముణ్ణి కృష్ణుణ్ణి ఇంకోసారి ఈ దేశంలో ఎవడైనా ఏదైనా అనాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. అలాంటి పరిస్థితిని మనం తీసుకురావాలి. చట్టపరంగానే తాట తీయాలి ఒక్కొక్కరిని. ఈ ప్రోగ్రాము 19వ తారీఖు చేయబోతున్నాము. సో ఈ ఇంకో చిన్న రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఈ 3 సంస్థలు కలిసి ఈ ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాము. ఈ ప్రోగ్రాము కొద్దిగా అంటే ఫైనాన్స్తో కూడుకున్నది కాబట్టి కింద మేము మా సంస్థకు సంబంధించిన అంటే అన్ని 3 సంస్థలు కూడా మేము వీడియోలు పెడుతున్నాము. ఈ 3 సంస్థలకు కూడా నా అందరూ ఆర్థికంగా సపోర్ట్ చేసి 19వ తారీఖు చేయబోతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా మీ అందరూ మాకు సపోర్ట్ చేయగలరు. ఇంకోటి, ఎవరైనా సరే ఈ ప్రోగ్రాంకి వచ్చే వాళ్ళు కింద నంబర్స్ ఉన్నాయండి. ఈ నంబర్స్కి కాల్ చేయండి. నా నంబర్ అయితే ఆల్రెడీ అందరికి తెలిసిందే. మాకు కాల్ చేయండి. ఆ నంబర్ కాల్ చేస్తే మీరు ఎక్కడ రావాలి, ఎక్కడ ఉండాలి, మీ అకామిడేషన్, అక్కడ మీకు ఫుడ్, మీకు అకామిడేషన్ ఎవ్రీథింగ్ కూడా అన్నీ మేము అరేంజ్ చేస్తాం అక్కడ. లేదు సొంతంగా ఉండి మీరు అక్కడ సొంతంగా మీరే అకామిడేషన్ మీరే అవన్నీ అరేంజ్మెంట్ చేసుకున్నా కూడా అది మీ ఇష్టం. మీకు కాదని దానికి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి. మేము అక్కడ మీకు అవన్నీ కూడా అరేంజ్ చేస్తాం. కానీ వీలైతే మాత్రం ప్రతి ఒక్కరు 19వ తారీఖు మీ సమయాన్ని రాముడి కోసం, మన కృష్ణుని కోసం ఒక్కరోజు కేటాయించడానికి కోసం మీరు వీలైతే ఢిల్లీకి రండి. జంతర్ మంతర్లో మాతో పాటు దీక్షలో కూర్చోండి. మొత్తం దేశానికి మీడియా ద్వారా ఆ రోజు మీడియాను కూడా మ్యాక్సిమం మీడియా అంతా కవర్ అయ్యే విధంగా కూడా చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ. అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న విషయం మీ అందరికి తెలిసిందే. అయినా కూడా వెనకపోవట్లేదు. ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా అంటే మనం చేస్తున్న ఈ డిమాండ్ దేశంలోని ప్రతి ఒక్కరికి చేరుకోవాలి, ప్రతి ప్రభుత్వానికి చేరుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ చేరుకోవాలి, అలాగే ప్రతి రాష్ట్రంలోని హిందువులకు చేరుకోవాలని చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మీ అందరూ కూడా ఆర్థికంగా కూడా మమ్మల్ని ఆదుకొని ఈ ప్రోగ్రాము 19వ తారీఖు చేస్తున్న ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్గా మనము ఎక్కడ ట్యాంక్ బండ్ మీద చేసిన ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందంటే అంటే ప్రతి ఒక్క హిందువు సపోర్ట్ చేసి వచ్చేవాళ్ళు చాలామంది, దాదాపు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ చిన్న విగ్రహం కావచ్చు, అక్కడ పెద్ద విగ్రహం మొత్తం కలిపి 800 మంది వచ్చినట్టు లెక్కలు వచ్చినాయి. 800 దాకా వచ్చారు ఆ రోజు. ఎందుకంటే కాకపోతే ఆ రోజు మాకు ఓన్లీ గంట సేపు పర్మిషన్ ఇవ్వడం వల్ల మిగతా అందరూ వస్తున్నారు వెళ్తున్నారు తప్ప అక్కడ మళ్ళీ మనము కరెక్ట్ అంటే మనకు పర్మిషన్ ప్రాపర్గా అంటే కేవలం గంట సేపు ఇవ్వడం వల్ల మన అందరినీ ఒక్క దగ్గర చూసింటే మనందరి అంటే హిందువులందరూ ఒక్కసారి ఐకమత్యంగా ఒక దగ్గర చేరుకుంటే ఎలా ఉంటుంది అనేది ఆ రోజు
గంట లోపలే 400 మంది వచ్చిర్రు. మిగతా సాయంత్రం వరకు మిగతా 400 మంది వచ్చినట్టు మనకు తెలుస్తుంది మనకి. సో ఇలాగే ఆ రోజు ఎంత గ్రాండ్ సక్సెస్గా మనము విజయవంతంగా మనం ఆ ప్రోగ్రామ్ చేయగలిగినామో, నెక్స్ట్ ఢిల్లీలో కూడా అలాంటి గట్టి ప్రోగ్రామ్ ఇచ్చేసి అన్ని ప్రభుత్వాలకు మనము మన డిమాండ్ తెలియజేసి, మన డిమాండ్ ప్రకారము నేషనల్ హానర్ స్టేటస్ టు రామ అండ్ కృష్ణకు మనం తెచ్చుకోగలిగితే ఎవడైనా సరే మన మన రాముని కృష్ణుని ఏదైనా మాట్లాడాలంటే వాడికి కింద కారిపోవాలి వాడికి. అలాంటి కఠినమైన చట్టాన్ని వచ్చేలా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ కూడా మనం ఆశీర్వదించి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకొని మాకు సపోర్ట్, మీ మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చి అక్కడికి 19th రోజు కూడా మీరు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.